విషయాలను గురించి ఆలోచన చేశాం. అలాగే ఈ సమయంలో మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అన్న మాట గురించి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా దేవుని తీర్పులు, దేవుని ఆలోచనలు చాలామందికి అర్థం కావు. దేవుని తీర్పును గురించి, దేవుని ఆలోచన గురించి మరికొందరైతే అసలే పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అనంటే, ఇప్పుడేం కాదులే, మనం చేసిన తప్పు పని కావచ్చు, పాప సంబంధమైంది కావచ్చు, అది దైవ వ్యతిరేక సంబంధమైందైనా ఇప్పుడేం కాలేదు కాబట్టి వెనువెంటనే మన జీవితంలోకి ఎలాంటి నష్టము, ఇబ్బంది, కష్టము కలగలేదు, రాలేదు కాబట్టి ఏం కాదులే, ఎప్పటికీ ఏం కాదులే అనే భావంతో విత్తుకుంటూ పోతున్నారు. అయితే ఏ పని అయితే చేస్తామో అదే పనిలో నుంచి లేక అలాంటి సందర్భంలో నుంచి దేవుని తీర్పు మన మీదకు వస్తుంది అన్న విషయం చాలామందికి తెలియదు. ఏ పంటను విత్తుతామో ఆ పంటనే తిరిగి కోస్తాము. కాకపోతే కొన్ని పంటలు నెలకొచ్చే పంటలు ఉంటాయి, వారానికి వచ్చే పంటలు ఉంటాయి, 3 నెలలు ఉంటాయి, 6 నెలలు ఉంటాయి, మరికొన్ని పంటలు సంవత్సరం ఉంటుంది, మరికొన్ని పంటలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా ఉంటాయి. కాబట్టి వెంటనే పంట రాలేదు కాబట్టి ఇక ఎప్పటికీ రాదు అనుకోవటం అనేది అబద్ధం. అందుకే ఏమి విత్తుతున్నామో చూసుకోవాలి. మాట్లాడే మాట దగ్గర కావచ్చు, చేసే పని దగ్గర కావచ్చు, చేసే ఆలోచన దగ్గర కావచ్చు, మనం ఏం చేస్తున్నాము అన్న విషయాన్ని ఆలోచించకపోతే పెను ప్రమాదమే ఉంది అని వాక్యం చెబుతూ ఉంది. మనం చదివిన గలతీ పత్రికలో అంటున్నాడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఏ చేలోనైనా ఏ విత్తనాలు అయితే విత్తుతారో దానికి సంబంధించిన పంటనే కోస్తారు. ఇందులో ఇంకో మాట ఏంటంటే, ఎన్ని విత్తనాలు అయితే విత్తామో మళ్ళీ అన్నీ తిరిగి కోసుకోం. మనం వేల రెట్లు, 100 కాదు, వేల రెట్లు అది అధికంగా తిరిగి ఆ పంట చేతికి వస్తుంది. ఒకవేళ మనం చేసే పనులు, మాటలు, క్రియలు, ఆలోచనలు ఏవైనా తిరిగి మనం కోసుకునే సమయానికి అవి కూడా వేల రెట్లు మన మీదకి వచ్చినప్పుడు మనం భరించగలుగుతామా? మనం దాన్ని ఓర్చుకోగలుగుతామా? ఆలోచించండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 19వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెప్పబడుతుంది. రోమీయులకు చదవమ్మా. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి అన్నాడు. పగ తీర్చుకోకండి, తీర్పు ఒక రోజు ఉంది. దేవుని కోపానికి చోటియ్యండి. ఆయన న్యాయమైన తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్చే తీర్పుల్ని ఏ మనిషి ఎదుర్కోలేడు అని చెప్తుంది దేవుని వాక్యం. 62వ కీర్తనలో ఇలా చెప్పాడు. 12వ వచనం, 62వ కీర్తన 12వ వచనంలో ఈ మాట మనం చదవచ్చు. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున, అన్యాయంగా మనం చేయని తప్పుని మన మీద వేసేవాడు కాదు మన దేవుడు. ఆయన న్యాయవంతుడు, న్యాయంగానే ఆయన ఆలోచన చేస్తాడు. ఆయన తీర్పులు కూడా న్యాయంగానే ఉంటాయన్న విషయం మనం ఆలోచన చేయాలి. తీర్పు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏదైతే బలం ఉందో, ఇప్పుడు ఏదైతే ధనం ఉందో, ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలమో, ఇప్పుడు ఏదైతే తెలివితో పనులు జరిగించుకోగలమో ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనుకోకండి. కారణం ఏంటి అని అంటే, దేవుడు తీర్పు తీర్చడం మొదలుపెట్టిన రోజు, దేవుడు తీర్పు తీర్చడం ప్రారంభించిన రోజు, ఆ తీర్పును తప్పించుకోవటం కానీ దానికి తట్టుకోవటం కానీ ఏ మనిషి వల్ల కాదనే విషయాన్ని జ్ఞాపకం చేయాలి. చాలా కాలమైంది నేను చేసిన పొరపాటు ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు, ఇంకా ఇప్పటికేం జరగలేదు కాబట్టి ఇక ఎప్పటికీ జరగదు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దేవుని తీర్పు కొంత ఆలస్యమైనా కూడా అవి చాలా ఖచ్చితంగా మనిషి మీదకి వస్తాయి అన్నమాట మనం గుర్తు చేసుకోవచ్చు. చేసిన పాపం ఎటువంటితో దానికి తగినట్లుగా తీర్పు తీర్చబడుతుంది. నేను కొంతమంది వ్యక్తులు వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మనకున్న సమయం చాలా తక్కువ కారణం చేత నేనేం చేస్తానంటే, మిగిలిన విషయం వచ్చే ఆదివారం మళ్ళీ మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 27వ అధ్యాయం 15 నుంచి 22 వచనాల వరకు ఉన్న భాగం. యాకోబు తన తండ్రిని మోసం చేసిన పద్ధతి. తండ్రి నాకు వేట మాంసం కావాలి అని చెప్పాడు. అయితే
ఏశావు వేటాడి తేవటానికి అరణ్యంలోకి వెళ్ళాడు. అప్పుడు యాకోబు వాళ్ళ అమ్మగారు ఇద్దరు కలిసి, యాకోబు వాళ్ళ అమ్మగారి పేరేంటి, పోనీలే, రెబ్కా గారు, ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేశారు. ఏం ప్లాన్ చేశారు? వాళ్ళ అన్న వస్త్రం ఈయన కప్పి వాళ్ళ అమ్మ తీసుకొని వచ్చి, ఎందుకంటే వాళ్ళ అన్నకు ఒళ్ళంతా వెంట్రుకలు ఉన్నాయంట, ఈయనకి వెంట్రుకలు లేవంటదేమోనని చెప్పేసి ఆ వెంట్రుకలతో కూడిన ఒక బట్ట, పై బట్ట వస్త్రాన్ని తీసుకొచ్చి ఇతని మీద వేసి, వాళ్ళ తండ్రి తడిమి చూసినప్పుడు వెంట్రుకలు చర్మం మీద తగిలినట్టుగానే ఆ బట్ట మీద వెంట్రుకలను చూసి ఇది నిజంగా ఏసేవే అనుకొని గుడ్డివాడైన తండ్రి, బలహీనుడైన తండ్రి, వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని యాకోబు మోసం చేశాడు. బహుశా ఈ మోసం జరిగిన తర్వాత 25 సంవత్సరాలు ఈ గ్యాప్లో ఆ కాలం గిర్రున తిరిగి వచ్చింది. కాలం ఎప్పుడు ఒక చోట ఆగదు మిత్రులారా. ఈరోజు జరిగిన అన్యాయం ఇలాగే ఉండిపోతుంది అనుకోకూడదు. కాలం చాలా స్పీడ్గా తిరిగి వచ్చింది. ఎంత స్పీడ్గా తిరిగి వచ్చిందో, తిరిగి ఎలాంటి పరిస్థితి అతను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఒకసారి చూడండి. 37వ అధ్యాయం 31 నుంచి 35 వచనాల వరకు. యాకోబు కుమారులు ఒక అంగీని తీసుకొని, అదే యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్ల రక్తాన్ని దానికి పూసి ఆ అంగీని తీసుకొని తన తండ్రి అయిన యాకోబు దగ్గరకు వచ్చారు యాకోబు కుమారులు. ఏమన్నారు వచ్చి యాకోబుతో అని అంటే, నాకు సమయం లేదు కాబట్టి మీరు చదివే వరకు నేను కూడా చదవకుండా మాట్లాడుతున్నాను, మీరు చూసుకోవచ్చు. మీరు మీ బైబిల్లో సాక్ష్యాలు బంగాళాఖాతం అంత చెప్పారు ఒక్కొక్కళ్ళు. ఈరోజు బంగాళాఖాతం లాగా ఉండకూడదు సాక్ష్యాలు. ఎలా చెప్పాలో 2-3 వారాలుగా నేను చెబుతూనే వచ్చా, కానీ కోపపడ్డారు, బాధపడ్డారు తప్ప అర్థం చేసుకోలేకపోయారు. ప్రతి మాట చెప్పుకోకూడదు, వివరం నేను చెప్తూనే వచ్చా ఎలా చెప్పాలో. నా జీవితంలో సాక్ష్యం కూడా చెప్పా, నేను అర నిమిషం, కానీ అర నిమిషం ఎందుకు చెప్పినా మీరు 2 నిమిషాల కన్నా ఆపుతారేమోనని, అలాగనమాట. కాలం గిరిలో తిరిగి వచ్చింది. 25 సంవత్సరాలు, 20-25 మధ్యలో జరిగి ఉండొచ్చు ఆ కాలం. ఆ కాలంలో ఏం జరిగింది అని అంటే, యాకోబు కుమారులు కూడా తండ్రిని మోసం చేయడానికి యోసేపునేమో ఐగుప్తీయులకి అమ్మేసుకున్నారు. అమ్ముకొని అతడు చనిపోయాడని చెప్పడం కోసం తండ్రిని నమ్మించడానికి అతడు వాడుతున్న ఒక అంగీని తీసుకొని దానికి రక్తం పూసి, ఇది నీ కుమారుడిదేనేమో చూడండి అని అన్నాడు. ఏ అంగీనైతే తీసుకొని, ఏ వస్త్రాన్ని అయితే తీసుకొని ఈయన యాకోబు గారు తన తండ్రిని మోసం చేశాడో, తిరిగి తాను మోసపోయేటప్పుడు తన కొడుకులు ఉపయోగించింది దేన్ని? మళ్ళీ అంగీని ఉపయోగించారు వాళ్ళు కూడా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా దేవుని ప్రణాళిక ఎంత పర్ఫెక్ట్గా జరుగుతుందో ఆలోచించండి ఒకసారి. అంగీని తీసుకొని తండ్రిని మోసం చేశాడు ఈయన. అయితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగాడు దేవుడు అనంటే, ఈయన తండ్రి అవ్వటం కోసం ఎదురు చూశాడు. ఈయన తండ్రి అవ్వాలి, ఈయన తండ్రి అయిన తర్వాత ఈయన కొడుకులే తన తండ్రిని మోసం చేయాలి. ఆ పెయిన్, ఆ నొప్పి తెలియాలి యాకోబుకి. ఒకనాడు నేను నా తండ్రిని ఒక అంగీని చూపించి మోసం చేశాను, ఇప్పుడు నేను తండ్రిని అయ్యాను, నా కొడుకులే నన్ను అంగీని చూపించి మోసం చేస్తున్నారు. ఆ నొప్పి, ఆ బాధ యాకోబుకు తెలియాలని ఆశించాడు. అందుకే ఎంతకాలం ఓపిక పట్టాడు అనుకుంటున్నాడు దేవుడు? కనీసం 20 సంవత్సరాల పైన ఓపిక పట్టాడు. బహుశా యాకోబు తన జీవితంలో అది మొత్తానికి మర్చిపోయి ఉండొచ్చు, అసలు ఆలోచన అతనికి లేకుండా పోయి ఉండొచ్చు. ఏమనుకుని ఉండొచ్చు అని అంటే, అది అయిపోయింది, అది గత చరిత్ర, అది జరిగిపోయింది, అది గత చరిత్ర, ఇంకేం లేదులే అని బహుశా ఆ వ్యక్తి ఆలోచించవచ్చు. చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు, చాలా కఠినంగా, ఏం కాదులే, ఏం జరగదులే, ఆలస్యం అవుతుంది అంతే, తీర్పు రాక మానదు. ఏమి విత్తుతామో దాన్నే కోస్తాడు మనిషి, అందులో అనుమానించవలసింది ఏమీ లేదు. ఈ కఠినంగా మాట్లాడే వ్యక్తులు ఎంత కఠినంగా అంటే దేవునికే సవాలు చేసినట్టుగా మాట్లాడుతుంటారు. వీళ్ళ సవాళ్ళు, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ మాటలు దేనికి పనికిరానివిగా మారిపోతాయి. ఒకరోజు ఒకడు అన్నాడంట, తను ఒక కోడిని పెంచుతున్నాడు, ఊరందరితో అతనికి గొడవ వచ్చి ఇలాగన్నాడంట, చెప్తా మీ అందరి సంగతి చెప్తాను నేను, రేపు నా కోడిని కుయ్యనీయును, మీకు తెల్లారకుండా చేస్తా అన్నాడంట. నా కోడి కూత వల్లనే మీకు ఏమవుతుంది? తెల్లవారుతుంది.
కనుక రేపు నా కోడిని కూయకుండా చేస్తా, మీకు తెల్లవారకుండా చేస్తా అన్నాడంట. కోడి కూయకపోతే తెల్లారదా? చాలాసార్లు మనుషుల ప్రగల్భాలు ఈ స్థాయిలోనే ఉంటాయి దేవుడి దగ్గర. మనుషుల ప్రగల్భాలు, మనుషుల ఆలోచనలు ఇంతకంటే బెటర్గా ఉండవు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. కొన్నిసార్లు మనుషుల దగ్గర గెలుస్తాం మనం. మన మాటలు, మన ఆలోచనల వలన మనుషుల దగ్గర మనం గెలవగలం, కానీ దేవుడి దగ్గర గెలుస్తామా? దేవుడి దగ్గర గెలవగలమా? యాకోబు చూడండి తన జీవితంలో ఏం జరిగిందో. రెండో సందర్భం జ్ఞాపకం చేస్తా. సమూయేలు గ్రంథంలో, రెండవ గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనంలో, అబ్షాలోము తన తండ్రిని అవమానపరచాలి అని, అబ్షాలోము తన తండ్రిని హీనపరచాలి అని 10 మంది దావీదు ఉపపత్నులను ఏం చేస్తాడు అని అంటే అత్యాచారం చేస్తాడు. ఇప్పుడు దావీదు ఉపపత్నులు అంటే, లేక దావీదు భార్యలు అని అంటే అబ్షాలోముకి ఏమవుతారు? తల్లులు అవ్వాలి కదా. కానీ అతడు ఏం చేశాడు? ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు? చాలా దుర్మార్గమైన ఆలోచన కలిగి ఉన్నాడు. వారందరినీ అత్యాచారం చేశాడు, రేప్ చేశాడు. తన తండ్రి భార్యలను లేకపోతే ఉపపత్నులను అబ్షాలోము పాడు చేశాడు అనే మాట మనం బైబిల్లో చూస్తాం మిత్రులారా. అంటే అతడు చేసిన విధానం, అతడు చేసిన పద్ధతి ఎంత దుర్మార్గంగా ఉంది అని అంటే 22వ వచనంలో చూడండి. కాబట్టి మేడ మీద వారు, అంటే ఇంట్లోనో గదిలోనో చాటుగానో అత్యాచారం చేస్తే దావీదుకి ఎక్కువ పరువు పోదని ఎక్కడుండి చేయాలనుకున్నాడు? మిద్దె మీదకి తీసుకొని పోయి, డాబా మీదకి తీసుకెళ్ళి ఇరువైపుల వారు, అన్ని 4 వైపుల వాళ్ళు చూడాలి. చూస్తేనే దావీదు మనస్సు గాయపడి దావీదు చచ్చిపోవాలి అని కోరుకున్నాడు కొడుకు. కన్న తండ్రి మీద పగ తీర్చుకోవడం కోసం తల్లిగా ఎంచబడవలసిన స్త్రీలను అత్యాచారం చేశాడు, రేప్ చేశాడు ఆ మనిషి. తండ్రిని అవమానపరచడం కోసం, అతని మీద పగ తీర్చుకోవడం చేతగాక, అతన్ని ఏం చేయలేక ఈ ఘోరమైన దుష్కార్యానికి ఒడిగట్టాడు అబ్షాలోము. నేను మాటికి వాడుతూ ఉంటాను ఒక పదాన్ని, కాలం అక్కడే కూర్చోదు అని. కాలం అక్కడే కూర్చోదు, అది తిరుగుతూనే ఉంటుంది. 18వ అధ్యాయానికి రండి. చాలా చక్కగా ఎంతమంది భార్యలను పాడు చేశాడు? 10 మంది అని ఉంది కదా. సరే, 18వ అధ్యాయానికి 15వ వచనం చూడండి. తన ఆయుధములను మోయేవారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోముని కొట్టి చంపారు. అక్కడ 10 మందినే అతడు పాడు చేస్తే, ఇతన్ని చంపడానికి అక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 మందే ఉన్నారు. దేవుడు స్క్రిప్ట్ ఎలా ఉంటుంది? దేవుడు ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? అది పొల్లు కూడా తప్పిపోదు. ఒక కొమ్ము, ఒత్తు, పొల్లు తప్పిపోదు. టైంతో సహా కరెక్ట్గా అమలవుతుంది దేవుని ప్రణాళిక. అర్థం చేసుకోడు మనిషి. ఎంత దౌర్భాగ్యం అంటే మనిషిది అర్థం చేసుకోకపోవటం. ఏం కాదు. ఈ దుస్థితి బహుశా అబ్షాలోము ఎప్పుడు ఆలోచించుండడు. సమూయేలు వెనక గ్రంథంలోకి వెళ్దాం. మొదటి గ్రంథంలోకి వెళ్దాం, పుస్తకంలోకి 19వ అధ్యాయానికి రండి. 10వ వచనంలో ఏముందో చూడండి. 19వ దురాత్మ సౌలు మీదకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. సౌలు ఈట చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితార, స్పీడ్గా చదవాలి. ఒక్క పోటుతో ఈట తీసుకొని గోడకు పొడుస్తాను అనుకున్నాడంట. ఎవరు? సౌలు అనుకున్నాడు. ఎవరిని? దావీదుని. ఆయన ఇంట్లో కూర్చొని సితార వాయిస్తూ ఉండగా ఈట తీసుకున్నాడు. ఎలాగంటే ఈట విసిరితే అది పోయి దావీదులోకి పొడుచుకొని పోయి ఇంకా అది తీసుకొని పోయి గోడ గుచ్చుకోవాలంట. ఇప్పుడు దావీదు ఆ ఈటి గోడ, అంటే మేకు గనక కొట్టినట్టు, దేనికి ఏదైనా పెట్టి మేకు కొట్టినట్టుగా దావీదు ఆ గోడకు వేలాడాలి అని ఆశించాడు. ఆ రకంగా గోడకు వేలాడి చావాలి. ఎవరు? దావీదు. ఇది ఎవరి ఆలోచన? సౌలు ఆలోచన. మళ్ళీ కాలం అక్కడ కూర్చోలే, కొనసాగింది. చూడండి 31వ అధ్యాయానికి రండి. 10వ వచనంలో చూడండి. 31వ అధ్యాయం. మరియు వారు చదువుమా. బెత్షాను కోట
బెత్షాను కోట, ఆ పట్టణానికి ఒక గోడ ఉంది, ప్రహరీ ఉంది. సౌలు మొండాన్ని తీసుకుని పోయి ఎక్కడ తగిలించారంటే ఆ గోడకు తగిలించారు. ఇది ఎవరు చేయాలనుకున్నారు? అసలు దావీదును సౌలు చేయాలనుకున్నాడు. గోడకు తగిలించాలని దావీదును గోడకు తగిలించాలనుకున్నారు. కానీ దేవుడు ఇతని మొండాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ గోడకు తగిలించే విధంగా చేశాడు. వాడు తలపెట్టిన చేటు లేకపోతే కీడు వాడి తల మీదకే వచ్చును. కీర్తన గ్రంథం 7వ కీర్తన 16వ వచనంలో ఈ మాట చదువుతారా? 7వ కీర్తన. వాడు తలంచిన చేటు వాని నెత్తి, ఏం చేయాలనుకున్నాడో అదే తిరిగి వచ్చింది. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చెను. వాడు యోచించిన బలాత్కారము వాడి నడినెత్తి మీదనే పడెను అనే మాట చదువుతాం. ఇంత పక్కాగా ప్లాన్ చేస్తాడా దేవుడు అంటే? ఇలాగే చేస్తాడు. దేవుడు ప్లాను, దేవుడి ప్రణాళిక ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు ఏం జరగలేదు కదా, ఆలోచించాము, తిట్టాము, కొట్టాము, మోసం చేసాము, కుట్ర చేసాము, ఏదో చేసాము, పితురీలు చెప్పాము, అవమానపరిచాము, నిందలేసాము, ఏం కాలేదు. ఇప్పుడు మంచి పని అయింది వాడికి, మనకేం కాలేదు అనుకుంటాం. కాలం అక్కడే కూర్చోదు మిత్రులారా. ఈరోజు చేసిన ఈ దుష్కార్యం అంతటితో ముగిసిపోదు. దేవుని ఎదుట అది కనబడుతూనే ఉంటుంది. తగిన కాలంలో పంట కోస్తామని అన్నాడు. అది ఏ రకమైనదైనా కావచ్చు, మంచిదైనా కావచ్చు, లేక అది చెడుదైనా కావచ్చు. కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో ఇప్పటికే దేవుని కోపము, దేవుని శిక్ష, దేవుని ఉగ్రత వారి జీవితాల్లోకి వస్తున్నప్పటికీ కూడా పట్టించుకోరు. అనుభవిస్తూనే, ఆ శిక్షను భరిస్తూనే, ఒకవేళ అది దేవుని ద్వారానే వచ్చిన శిక్ష అనే భావన వీరిలో ఉండదు. ఏం కాదులే, ఎంతమందికి రావట్లేదు, ఎంతమంది బాధపడట్లేదు, ఎంతమంది ఇబ్బంది పడట్లేదు, ఈ భావనతోనే ఉంటారు తప్ప, ఈ ఆలోచనతోనే ఉంటారు తప్ప, దేవుడు శక్తిమంతుడని కానీ, ఆయన పని చేయటం మొదలుపెట్టినప్పుడు ఆయన ఎదుట ఎవరు నిలబడలేరని కానీ గ్రహించలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు. అర్థం చేసుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. 4వ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడుతున్నమాట. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. బారాకు సిసెరా తన రథములన్నింటినీ, ఇనుప రథాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే విజయం ఆ రోజుల్లో. ఎందుకంటే పరిగెత్తేటప్పుడు విరగవు. చక్రరథాలు, కర్రతో చేయబడిన చక్రాలు అయితే విరిగిపోతాయి కాబట్టి పరిగెత్తడం దగ్గర అప్పుడు రోడ్లు సరిగా ఉండేవి కావు కనుక ఇనుప రథాలు ఎవరి దగ్గర ఉంటే వారిదే విజయం, వారే గెలిచేవాళ్ళు. ఈయన దగ్గర ఆ కాలంలో 900 ఇనుప రథాలు ఉన్నాయంటే అది సామాన్యమైన సాధారణమైన విషయం కాదు. 900 ఇనుప రథాలు ఉన్నాయి. అతని ఆలోచన ఏంటి అని అంటే, ఇనుము ఉంది మన దగ్గర, ఇనుప రథాలు ఉన్నాయి మన దగ్గర, కాబట్టి మనకే విజయం. ఈ ఇనుప రథాలు ఉండటానికి కారణమైన దేవుణ్ణి ఎవడు మహింపరిచే స్థితిలో అక్కడ లేరు. లేకపోతే ఇనుప రథాలే మా జీవానికి మూలం, మా దేవుడు అవే అనే భావన. కొన్నిసార్లు ఆస్తిని ఆశ్రయంగా చేసుకునే వాళ్ళు ఉంటారు, కొన్నిసార్లు జ్ఞానాన్ని, తెలివిని ఆశ్రయంగా చేసుకునే వాళ్ళు ఉంటారు. వారికి ఉన్న భౌతిక సంబంధమైన ఘనతలకు సంబంధించిన వాటిని ఆధారం చేసుకొని బ్రతికే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఈ 900 రథాలను, ఇనుప రథాలను ఆధారం చేసుకున్నవాడు, అతని మరణం గురించి ఏం చదువుతామో తెలుసా? అతని అతిశయం ఎక్కడ ముగిసిపోయిందో చూస్తారా ఒకసారి? న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలోనే 21వ వచనంలో ఉన్న మాట చదువుతారా? గుడారపు మేకు తీసుకుని, సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి ఆయన చావుకి 900 రథాలు కాదు, ఒక మేకే కారణమైంది. అది ఇనుప మేకు, గుడారపు ఇనుప మేకు. ఏ ఇనుప రథాలను చూసి అతిశయించి దేవుని ప్రజల మీదకి వచ్చాడో అతని చావుకి ఒక ఇనుప సుత్తి, ఒక ఇనుప మేకు కారణమైంది అని అంటే దేవుడు ఎలా ప్లాన్ చేస్తాడు చూడండి. వల ఒడ్డుతారు చాలామంది,
కానీ ఇతరులకు వడ్డాలనుకుంటారు. 35వ కీర్తన చూడండి, 7-8 వచనాల్లో ఉన్న మాట చదువుతారా? 35వ కీర్తన 7-8 వచనాలు. వారికి తెలియకుండానే చేటు వారి మీదకి వచ్చునుగాక, తాను వడ్డిన వలలో తానే చిక్కుబడి ఉన్నాడు. వలలు వడ్డకండి ఎదుటి వాళ్ళకు వలలు వడ్డకండి, చిక్కుల్లో పడిపోతాం. ఎదుటి వాళ్ళని నష్టపరచాలని కొంతమంది ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఏడుపు కొట్టు మొక్కలతోనే ఉంటారు. ఎప్పుడు అదే ఏడుపు కొట్టుతనంతోనే ఉంటారు. కూర్చుంటే అదిగో వాళ్ళు కూర్చున్నారు అని అంటారు. ఇప్పుడు ఏడిచేస్తున్నాడు, కూర్చోకూడదు, నుంచుందాం అనుకో, అదిగో వాళ్ళు నుంచున్నారు అంటాడు. అంటే చావకూడదు వాళ్ళ ముందు మనుషులు, బతకూడదు. నలిగిపోతుంటే చూసి ఆనందం. రాక్షసి జన్మ, అది మనిషి జన్మ కాదు, అది రాక్షసి జన్మ. ఎదుటోళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందించే జన్మ మానవ జన్మ ఎందుకు అవుతుంది? అన్యుడు సహితం బాధపడకూడదని సహాయం చేసేవాళ్ళుగా ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందించే ఆ జన్మ కొంతమందికి ఒకవేళ దేవుడిచ్చుంటే చేసేదేం లేదు. ఈ ఆలోచన అదే చూస్తున్నాం మనం. ఎదుటి వ్యక్తులను బాధ పెట్టాలని ఆయన ఆలోచన చేస్తూ వచ్చాడు. మిత్రులారా, అందుకే చెబుతున్నాను నేను, అలాంటి స్వభావాలు మనం మార్చుకోకపోతే మారు మనసు పొందేమని చెబుతున్న వ్యక్తులం మనం. దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వ్యక్తులమని చెప్పుకుంటున్న మనం ఆ స్వభావాన్ని, ఆ ఉద్దేశాలని, ఆ దురభిప్రాయాలని మార్చుకోకపోతే విత్తినదే తిరిగి కోస్తామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. విత్తినదే మనం తిరిగి కోస్తాం తప్ప ఏముండదు. ఓ రోజు నేను పరిచర్య ప్రారంభించిన ప్రారంభంలో గృహాలు దర్శించుకుందాం, విశ్వాసాలను కలిసి వద్దామని ఒక ప్రాంతానికి వెళ్ళాను. నేను ఒక్కడనే వెళ్ళాను. నేను అప్పుడు వెళ్తే అక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు. ఒక పెద్ద పంచాయతీ జరుగుతూ ఉంది. పంచాయతీ జరుగుతూ ఉండగా మన విశ్వాసులు ఎవరు ఇళ్లలో లేరు, అందరూ ఆ పంచాయతీలోనే ఉన్నారు. అయ్యో వీళ్ళు ఎందుకున్నారు అక్కడ అని పోతే ఆ పంచాయతీ ఎవరితో కాదు, వీళ్ళదే. సరే వీళ్ళే పంచాయతీలో ఉన్నారు, పంచాయతీ పెద్ద సమస్య వీళ్ళదే, సమస్య చేసిన వాళ్ళు వీళ్ళే. సరే అని చెప్పేసి కనబడేసరికి దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందని చూస్తూ ఉంటే పంచాయతీ జరుగుతూ ఉంది. మొత్తానికి ఒక తండ్రికి 5 కొడుకులు ఉన్నారు. ఆ 5 కొడుకులు ఉండగా వాళ్ళల్లో ఒక కొడుకు తండ్రి దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. ఏమంటే ఇస్తాలే అంటున్నాడంటే సంవత్సరాల తరబడి కొనసాగుతూ వచ్చింది. ఓ రోజు అక్కడ కూర్చున్న తర్వాత మాట్లాడుతూ ఉండగా ఆయన అన్నాడు ఈ మాట, నా డబ్బులు నాకు ఇవ్వాలి, అందుకే పెద్దలను పిలిచి పంచాయతీ ఏర్పాటు చేశానన్నారు. మొత్తానికి అక్కడ ఏదో మాట్లాడుకున్నారు, వాయిదాలు పెట్టుకున్నారు, బయటకు వచ్చారు. నేను అక్కడ ఉన్నాను. బహుశా అక్కడ ఉండకుండా ఉండాల్సింది, అది చూసి నేను రావాల్సిందేమో. నాకు అంత తోయిలా తెలివి లేదు అప్పుడు ప్రారంభంలో, అంత ఆలోచన లేని స్థితిలో నేను ఉన్నాను ఆ సమయానికి. సర్లేని ఒక ఆయన ఇంటికి పిలిచాడు, వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. ఇంకొక ఆయన పిలిచాడు, వెళ్ళాను. ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళాను నేను ప్రార్థన చేయడానికి. వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, ఇలా మోసం చేశాడు నా కొడుకు, మిగతా వాళ్ళు కూడా వాడికి సపోర్ట్ చేస్తాను, నువ్వు ఎంత సంపాదించినా మాకేగా, తర్వాత నువ్వు పోయిన తర్వాత మాకేగా అని అంటున్నారు. ఏంటి నీ జవాబు ఏంటి, నీ సమాధానం ఏంటి దీని గురించి అని అన్నాను. నాకేం తెలుసండి, నాకేం తెలియదు అని అన్న. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే, సామరస్యంగా చేసుకుంటే అయిపోతుంది, రోడ్డు ఎక్కి పంచాయతీ వరకు ఎందుకు వెళ్ళాలి, మీరు అందరూ దేవుని బిడ్డలు కదా అని అన్నాను. చాలే నీ సలహా చాలే, ఫస్ట్ నడు, మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు, గెట్ అవుట్ అన్నాడు నన్ను ఆయన. గెట్ అవుట్, నడు. సరైన సమాధానం ఇవ్వలేదు నువ్వు. వాడికి ఇచ్చింది 30,000 కావచ్చు, కానీ నేను కొన్ని లక్షలు సంపాదించగలను, నా కాలు చెయ్యి బాగుంటే చాలు, నడు గెట్ అవుట్ అని అన్నాడు. చాలా బాధ అనిపించింది. మళ్ళీ నా బ్యాగ్ నేను తగిలించుకున్నాను. సైకిల్ అప్పుడు నేను నా సైకిల్ వేసుకొని చర్చి దగ్గరికి వచ్చాను. అక్కడ పెట్టి బ్యాగ్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళబోతా ఉన్నా. చాలా దుఃఖం అనిపించింది. అక్కడ నిలబడి కన్నీళ్లు తుడుచుకున్నా. ఇంటికి పోతే గెట్ అవుట్ అంటాడు ఆయన. సరే అయితే అయిందిలే అని అనుకొని ఇంట్లోకి వెళ్ళబోతా ఉండగా వాళ్ళ కొడుకుల్లో చిన్నోడు MIT బండి, చిన్న బైక్ ఉంది వాళ్ళకి. ఆ బైక్ తీసుకొని చాలా స్పీడ్గా నా దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు ఒకసారి మా ఇంటికి రా. చాలే బాబు, ఇప్పుడు మీ నాన్న అన్నమాట చాలు, ఇంకా మళ్ళీ రావాలన్నా మీ ఇంటికి నేను రానులే అని అన్నాను. లేదు నువ్వు రా అని అన్నాడు. ఏమైంది అని,
మా నాన్నకి కాలు చేయి పడిపోయింది, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అని అన్నాడు. ఆయన అన్న మాట ఏంటి అక్కడ? నా కాలు చేయి బాగుంటే చాలు, 30,000 వాడికి ఇచ్చింది కానీ కొన్ని లక్షలు సంపాదించాను, 3 లక్షలు సంపాదించగలనని కూడా అన్నాడు ఆయన. దేవుడు విన్నాడో ఏమో, వెంటనే ఏం జరిగింది? అదే కాలు చేయి పడిపోయింది, చనిపోయాడు తర్వాత ఆయన. అది బాగాల, దాంట్లోంచి బయటికి కూడా రాలేదు. వెంటనే జరుగుతాయి అని మనం అనుకోలేము. దేవుని తీర్పు ఎలా ఉంటుందో, ఆయన ఆలోచన ఏంటో, ఆయన ప్లాన్ ఏంటో మనకు తెలియదు. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను చెప్పాను, కూర్చుంటే కూర్చున్నారంటారు, నుంచుంటే నుంచున్నారంటారు, మాట్లాడితే మాట్లాడారంటారు, మాట్లాడకపోతే ఇప్పుడు మొగముద్దులాగా ఉన్నాడు అని అంటారు, నవ్వితే నవ్వాడంటారు, లేకపోతే ఏం బిగుసుకొని కూర్చున్నాడు అని అంటారు. ఏది చేసినా కొంతమంది మనుషులు ఎప్పుడు వాళ్ళు కెలుకుతూనే ఉంటారు. కెలుకుడుగాడు వీళ్ళు, కెలుకుతూనే ఉంటారు, ఎప్పుడు కెలుకుతూనే ఉంటారు. ఏదో ఒక దాంట్లో ఏలు పెట్టడానికే చూస్తూ ఉంటారు అనమాట. వీళ్ళకి కెలకటం ఇష్టం. తీర్పు ఉంది అని చెబుతున్నాను నేను. ఈ భావన మారకపోతే ఏముంది? తీర్పు ఉంది. దేవుని తీర్పు చాలా స్పష్టంగా ఉంటుంది. అబీమెలెకు గురించి న్యాయాధిపతుల గ్రంథంలోనే మరో మాట కూడా చదువుతాం మనం. యెరుబ్బయలు కుమారుల్ని 70 మందిని ఒక రాతి మీదకి తీసుకుని వచ్చి 9వ అధ్యాయం 5వ వచనంలో వాళ్ళందరినీ ఏం చేశాడు? నరికి చంపుతాడు. 70 మందిని ఒక రాతి మీదే. ఇతడు ఎలా చచ్చిపోయాడో తెలుసా? ఇతడు ఎలా చనిపోయాడో తెలుసా? నేను ఈ విషయాలన్నీ ఆలోచన చేసుకుంటున్నప్పుడు, రాస్తున్నప్పుడు, ఇంత పక్కాగా ఉంటాయా దేవుడు పనిచేయటం మొదలు పెడితే? ఇంత పక్కాగా ఆలోచన చేస్తాడా దేవుడు, ఎక్కడ పొల్లు కూడా పోకుండా అని? ఇతడు ఎలా చనిపోయాడంటే 9వ అధ్యాయంలోనే 53వ వచనంలో చూడండి. అతడు గోడ అవతల ఉంటాడు, ఒక స్త్రీ గోడ మీద నుంచి తిరగటి రాయి ఉంటుంది చూడండి, విసురు రాయి, తిరగటి రాయి. ఆ రాయి, ఒక రాయిని తీసుకెళ్ళి పైనుంచి పడేస్తే వాడు నెత్తి మీద పడి తల పగిలి చచ్చిపోతాడు. చదవండి. అతన్ని కపాలం పగిలింది. చాలండి. తర్వాత అతను ఏమనుకుంటాడంటే, అబ్బా చస్తే చచ్చాను కానీ ఒక స్త్రీ చంపిందని అపవాదు నాకొద్దు అంటే, వాడు చచ్చిపోవటానికి ఇష్టమే కానీ స్త్రీ చేతిలో సాగకూడదు. చచ్చేకాడికి ఎవరి చేతిలో చేస్తే ఏమైంది? స్త్రీ నన్ను చంపిందని అపవాది నాకొద్దు అని చావుని వెతుక్కున్నాడు. ఇంకా ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, 70 మందిని ఒక రాయి మీద చంపాడు, నాకు శత్రుశేషం లేనే లేదు అనుకున్నవాడు రాయితోనే చచ్చిపోయాడు. బహుశా అతడు కూడా దాన్ని ఊహించలేడు. నేను ఇందాక అన్నట్టుగా ఇప్పటికీ కొంతమంది జీవితంలో అలాంటి దేవుని కోపము, దేవుని ఉగ్రత, దేవుని శిక్ష కలుగుతున్నా కూడా గుర్తించలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు ఎంత గుర్తించలేరు అని అంటే, ఇది దేవుడే శిక్షిస్తున్నాడు, దేవుడే కోపపడుతున్నాడు, దేవుని ఉగ్రత నా మీద ఉంది కాబట్టి నేను ఇలాంటి స్థితిని అనుభవిస్తున్నాను అనుకోవటానికి బదులుగా వారి ఆలోచన, వాళ్ళ భావన ఎంత వికారంగా ఉంటుందంటే, ఒక ఆయన చెప్తున్నాడు ఇలాగ, ఒళ్ళంతా తెల్లగా అవుతూ ఉంటుంది చూడండి, మచ్చలు వచ్చి, బొల్లి రోగం అంటాం తెలుగులో, బొల్లి అంటాం దాన్ని. ఒకడికి బొల్లి రోగం మొదలైతే వాడు అనుకున్నాడు, ఆహా నేను భలే తెల్లబడుతున్నాను అనుకున్నాడంట. అది రోగమా తెల్లబట్టమా? అది రోగమా అది రోగం. కానీ వాడేమనుకున్నాడంట, ఆహా భలే నేను తెల్లబడుతున్నానే. ఒరే బాబు, నువ్వు తెల్లబడట్లేదు, అది నీకు వచ్చిన రోగం. అది నీకు వచ్చిన రోగం. దేవుడు ఒకవైపు నుంచి దండిస్తున్నా, ఖండిస్తున్నా, శిక్షిస్తున్నా, అది శిక్ష అనే భావన మర్చిపోయి, సరిచేయబడాలి అనే గ్రహింపులోకి రాకుండా, మార్పు చెందాలి అనే ఆలోచనలోకి రాకుండా, నాకేమైంది నేను తెల్లబడుతున్నాను అనుకుంటే తెల్లగానే అవుతావు, తెల్లగానే అవుతావు. తెలుసుకున్న తర్వాత బాగుపడాలంటే మళ్ళీ అసలు రూపంలోకి రాలేవు, నిన్నెవడు బాగు చేయలేడు. ఇక నీ స్థితిని, నీ పరిస్థితిని ఎవ్వరూ కూడా బాగు చేయలేరు, నీ పరిస్థితిని ఎవ్వరూ కూడా సరిచేయలేరు అని చెబుతుంది దేవుని వాక్యం. మరొక సందర్భం చెప్పేసి నేను ముగింపులోకి వెళ్తా. 6వ సందర్భం న్యాయాధిపతుల గ్రంథంలోనే సంసోనులో ఉన్న పాపం, నేత్రాశ. ఈ పెద్ద మనిషి ఎక్కడికి పోతే అక్కడ కొంతమంది ఉంటారు, కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళు చాలా తెలివిగా ఎంత చక్కగా ఉంటారంటే, ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ చూపులు తిండి 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 గురించి ఆలోచన చేసేవాడు తిండి మీద ఉంటాయి వాడి కళ్ళు, ఇంకో దేని మీద ఆలోచన చేసేవాడు దాని మీద ఉంటాయి.
కొంతమంది కళ్ళు మహా చెడ్డ ఆడవాళ్ళ మీద ఉంటాయి, కానీ ఆడవాళ్ళ కళ్ళు కూడా ఉంటాయి, కొన్ని మగవాళ్ళ మీద ఉంటాయి. వీళ్ళు ఎక్కడికన్నా పోని వీళ్ళ డ్యూటీ అదే, కళ్ళతో చేసే డ్యూటీ. వీళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు ఈ డ్యూటీని, యగాదిగా చూస్తూ ఉంటారు, నమిలి మింగేసేవాళ్ళలాగా. సిగ్గులేదు వీళ్ళకి, అసలు సిగ్గు పడరు వీళ్ళు. అసలు పక్కనోడు మనల్ని చూస్తున్నారనే గ్రహింపు కూడా లేకుండా ఉంటారు వీళ్ళు. అసలు అది పాపం అనే ఆలోచన వారి మనసులో అసలు తోయిని కూడా తోయదు వీళ్ళకి. అది దైవిక వ్యతిరేకమైంది. దేవుడు ఈ విషయానికి దుఃఖపడతాడు, దేవుడు ఈ విషయాలకై బాధపడతాడు అనే ఆలోచన వారి మనసులో ఎప్పుడూ తోయదు. వారి మనసులోకి అసలు అది రానే రాదు. సంసోను ఆ జాబితాకి చెందినవాడే, సంసోను అలాంటి స్థితి కలిగిన వాడే. సంసోను గురించి దేవుని వాక్యం ఇలా చెబుతుంది. ఒకసారి చూడండి, 14వ అధ్యాయానికి రండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చివరి భాగంలో వాళ్ళ అమ్మ నాన్నలతో అంటున్నాడు, అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక, వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్తున్నారు, ఫిలిస్తీన్ల అమ్మాయిని, నేను ఒక అమ్మాయిని చూశాను, నాకు ఇష్టమైంది ఆమె నాకు కావాలి, ఆమెనిచ్చి నాకు పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతా. మీరు విన్నారా? నేను లవ్ చేశా, నేను ప్రేమించా, ఆమె లేకపోతే నేను ఉండలేను, ఆమె లేకపోతే నేను బ్రతకలేను. నేను అడిగింది ఒక్కటే కదా, నాకు ఇవ్వరా, నాకు తెచ్చి పెళ్లి చేయరా. నువ్వు ప్రత్యేకంగా, నీ జన్మే ఒక ప్రత్యేకమైంది సంసోను. నువ్వు నాజీరు చేయబడ్డావు, నువ్వు పెళ్ళి పిల్లలు సంసారం కోసం పుట్టించబడలేదు. దేవుని ప్రజల్ని రక్షకుడుగా, ప్రజల్ని రక్షించడానికి ఒక రక్షకుడిగా ఈ భూమి మీద పుట్టావు. నువ్వు అలాంటి పనులు చేయకూడదు నాయన. ఈయన ఏమంటున్నాడు, నేను ఒక అమ్మాయిని చూశాను, నా కోసం ఆమెను తెప్పించు. అంతటితో ఆగల. 16వ అధ్యాయానికి రండి, మొదటి వచనంలోకి రండి. అక్కడ ఒక ఆమెను చూశాడు, ఇక్కడ ఆమె అయిపోయింది. ఇంకొక చోటకు పోతే అక్కడ ఒక ఆమెను చూశాడు. వీళ్ళు ఎక్కడికి పోతే అక్కడ చూసుకుంటారనమాట. వీళ్ళు ఎక్కడికి పోతే అక్కడ చూసుకుంటారు. ఇక్కడ అక్కడ, వాడా వీడా, ఆమె ఏమే, వీళ్ళకు ఉండదు ఇక. అది ఏంటి వీళ్ళ ఆలోచన ఏంటి? అంతకుముందేమో ఫిలిస్తీన్ల పట్టణానికి తిమ్నాత్కి వెళ్ళాడు, అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. గాజాకు వెళ్ళాడు, అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. చూడటమే కాదు, ఇక అక్కడే చేరాడు, ఇక అక్కడే ఉండిపోయాడు. 4వ వచనంలోకి రండి. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని, అంటే ఒక స్త్రీ ఉండదు ఇక అలవాటు పడ్డ ప్రాణం ఆవిరైపోయేవారు కాగదంట. ఇక అది అలవాటు పడ్డ ప్రాణం ఈ భూమి మీద నుంచి పోయిందాకి కాగదు. ఇక అదే పని, ఎక్కడికి పోతే అక్కడ ఒక అమ్మాయిని చూస్తున్నాడు. నీ పని ఇట్టుందా అనుకున్నాడో ఏమో, దేవుడు 2 కళ్ళు బీకిచ్చాడు. చచ్చిపోయే ముందు ఏం చేశాడు ఆయన్ని? 16వ అధ్యాయంలో చూస్తాం కదా, 21, 22 వచనంలో ఏమనుంది అక్కడ? ఏ కళ్ళతోనైతే ఈయన పాపం చేస్తూ దేవుడు ఎందుకు పుట్టించాడో కూడా మర్చిపోయి బ్రతికాడో, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాడో, దేవుణ్ణి దుఃఖపెట్టాడో, దేవుణ్ణి ఆయాసపరిచాడో, ఏం జరిగింది మిత్రులారా? ఆయన కళ్ళు పీకి గానుగ విసిరే విధంగా ఆ దేవాలయంలో, వారి దేవత మందిరంలో, గుడిలో అతన్ని కట్టేశారు. ఇలా మనం ఆలోచన చేసుకుంటూ పోతే బైబిల్లో అనేక సందర్భాలను మనం చూడొచ్చు. నేను చాలా సందర్భాలను నేను నోట్ చేసుకున్నా, చాలా రాసుకున్నా. సేమ్ మెజర్మెంట్, ఒకటే మెజర్మెంట్ దేవుడు ఎలా చేస్తూ వచ్చాడు. నేను మిగిలిన సందర్భాలను వచ్చే వారం మీ దృష్టికి తీసుకుని వస్తా. అయితే ముగింపులో నేను ఒక మాట చెప్పి ముగించాలి అని అనుకుంటున్నాను. ఏంటి ముగించాలనుకున్న మాట అనంటే, తప్పించుకునే మార్గం కూడా దేవుడు చెప్పాడు. పాపం చేసిన వాడు, అవిధేయుడైన వాడు, దేవుని ఎదుట విరోధంగా జీవించిన వాడు తప్పించుకోవటానికి కూడా దేవుడు మార్గాలు ఏర్పాటు చేశారు. ఆ మార్గాలు 2 మార్గాలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక మార్గం ఏంటి అనంటే, ఒక మార్గం ఏంటంటే మనల్ని మనం విమర్శించుకొని సరిచేసుకోవటం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 31లో చెప్పబడిన మాట చదువుతారా మాటని? అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందము. చేసిన పాపాన్ని తప్పించుకోవాలి అనంటే మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే సరిపోదు. తప్పిదములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు,
దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరం పొందుతాడు. ఒప్పుకోవాలి, ఆ తర్వాత విడిచిపెట్టబడాలి. అప్పుడే దేవుడు ఆ శిక్ష నుంచి మనల్ని తప్పిస్తాడు. రెండవది ఉంది. ఆ రెండవది ఏంటంటే గద్దింపుకు లోబడి విధేయత చూపించాలి. గద్దింపుకు లోబడి విధేయత చూపించాలి. 50వ కీర్తన 17వ వచనంలో ఇలా అన్నాడు. అది చాలా బాధాకరమైన సందర్భం. 50వ కీర్తన 17వ వచనం, దిద్దుకో అని దేవుడు అంటే ఆ మనిషి అన్నాడంట, నేను దిద్దుకోను అని అన్నాడు. దిద్దుకోవటం అంటే నాకు చాలా ఏమన్నాడు, అసహ్యం. దిద్దుకోవటమా? నో 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 నో. ఒప్పుకోవటమా? నో నో నో. ఒప్పుకుంటే తగ్గిపోతాను కదా, నేను ఒప్పుకోను, నేను దిద్దుకోను, నేను ఎప్పుడు ఇలాగే ఉంటా, ఇలా ఉండటమే నాకు ఇష్టం. తప్పిదాలను ఏం చేయడంటే ఈ మనిషి ఒప్పుకోడు, దిద్దుకోడు అని చెప్తున్నాడు. ప్రియమైన మిత్రులారా, ఈ మధ్యాహ్నం మనం చేయవలసిన ఆలోచన ఏంటంటే దేవుని వాక్యంలో నుంచి ఏదైతే విత్తుతామో మనం, దేనినైతే విత్తుతామో మనం ఖచ్చితంగా ఆ పంటే కోయవలసి వస్తుంది. తప్పించుకొని ఎంత దూరమో పారిపోలేము. దేవుని ఎదుటి నుంచి అసలే పారిపోలేము. ఆయన దేవుడు గనుక ఏ విధంగానూ మనం తప్పించుకునే అవకాశమే లేదు. వాళ్ళు అనుకుంటారు, ఏమని అనుకుంటారంటే ఇప్పుడేం కాలేదు కాబట్టి ఎప్పటికీ ఏం కాదు, ఇప్పుడేం కాకపోతే ఎప్పటికీ ఏం కాదా. మొర్దెకైని ఉరిదీయటానికి హామాను ఒక ఉరికోయని సిద్ధం చేశాడు. ఎస్తేరు గ్రంథంలో 5వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడుతున్నమాట. ఉరికోయని సిద్ధం చేశాడు. ఏం జరిగింది? 7వ అధ్యాయం 10వ వచనంలోకి వచ్చిన తర్వాత తన ఇంట ఉన్న ఆ ఉరికొయ్య మీద తానే ఉరి తీయబడతాడని తను ఆలోచన చేసి ఉంటాడా? ఒకవేళ అలాంటిదే దేవుడు ఏర్పాటు చేస్తాడని తెలిస్తే అసలు ఆ కొయ్యే తయారు చేయకపోయేవాడు. ఆయనకు ముందే అనిపించినట్లయితే ఎవరినో ఉరి తీయాలని ఉరికొయ్య తయారు చేయించాడు. ఉరికొయ్యను తయారు చేయించి, అందుకనే బయట కూడా లోకంలో కూడా ఒక సామెత వాడతారు, గుంట తవ్వువాడే గుంటలో పడతాడు. 26వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది సామెతల గ్రంథం. 6 సార్లు ఉంటుంది బైబిల్లో ఆ మాట. అంటే సేమ్ వర్డ్తో కాకపోయినా 6 సార్లు ఉంటుంది. గుంటను త్రవ్వేవాడే దాంట్లో పడతాడు అనే మాట. ఖచ్చితంగా గుంటను త్రవ్వేవాడు మళ్ళీ అందులోనే పడతాడు తప్ప వేరే ఆప్షన్ ఏమి ఉండదు. కనుక దేవుడిచ్చిన ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఒకటి చేసిన పాపాన్ని సరిచేసుకోవటం, ఒప్పుకోవటం. రెండవది దేవుడు గద్దించినప్పుడు ఆగిపోవటం. ఈ 2 చేయటమే దేవుని ఎదుట శిక్షకు పాత్రులము కాకుండా దూరంగా జరిగే అవకాశం ఉంటుంది. లేక ఆయన ఉగ్రత మన మీద పడకుండా మనం తప్పించబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మధ్యాహ్నం ఈ మాటల సారాంశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నిసార్లు ఏమి విత్తాము మనం? ఇంతకాలం మన దైనందిన జీవితంలో, అనుదిన జీవితంలో ఏమి విత్తాం? ఆ విత్తినది మనం పంట కోసుకోలేదు కాబట్టి ఇంకా రాదెప్పటికీ అని ఒకవేళ అనుకున్న సందర్భాలు ఏమున్నాయి? ఇతరుల పట్ల మనం కలిగి ఉండిన విరోధ భావం, ఇతరుల పట్ల మనం కలిగి ఉండిన ఆలోచన విధానం ఏ స్థాయిలో, ఏ స్థితిలో ఉందో దాన్ని సరిచేసుకోగలిగితే దేవుని ఎదుట యోగ్యులం అవుతాం. తలలు ఉంచుదాం. ఈ మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిచేసుకోవాల్సిన అవసరత మనందరికీ ఉంది.